ఫ్రైడ్ రైస్ చేద్దాము. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం పసుపు, ఫ్రైడ్ రైస్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, మీడియం సైజ్ ఆనియన్ అండి, చిన్నది. కలిపేసుకుందాము. అన్నం, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది కమ్మగా. కలిపేసుకుందామండి. రైస్ చాలా బాగుంటుంది కమ్మగా. కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అంతే అండి. దీనికి ఇంకేం లేదు. అయిపోయింది. తీసి వేరే బౌల్లో మార్చేసుకుందాం రైసు. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం ఇది బౌల్లో చేంజ్ చేసుకుందామండి. ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇది వేసుకొని తాలింపు చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. బౌల్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆఫ్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు వేసుకుంటున్నాము. జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకుందాము. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ వేసుకుంటున్నామండి. అన్నం వేసేసామండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. రైస్ వేసేసాము. చూసారు కదా, 5 మినిట్స్లో ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎమ్మి ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.